నమస్కారం ప్రజలారా. నేను మా పార్టీని ఎట్టదిరిగి ఏది చేసినా సరే అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలా, ఖచ్చితంగా తప్పకుండా అన్న ఆశయం ఏదైతే 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని అనుకున్నాడో అదే లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నేను నా మీద అంబటి రాంబాబు పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆయన కేసులు కట్టాను, కేసులు రిజిస్టర్ అయినాయి. నేను కూడా ఎల్ఎల్బి చేసినాను. నేను ఒక లాయర్, నేనైతే బఫూన్ అయితే కాదు, నేను ఒక లాయర్ అని చెప్పి చెప్పటం జరిగింది. సరే, ఆయన లాయరే, ఓకే, మనమేం కాదనడంలే. కానీ ఈ రోజు చూసుకుంటే నిన్న ఆయన మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు, ఆయన తమ్ముడి మీద, ఇద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నగరపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లాలో ఆయన మీద కేసు నమోదైతే అయ్యింది. ఇదే ఎల్ఎల్బి చేసినటువంటి అంబటి రాంబాబుని నేను ఒకటి అడుగుతా ఉండా. అయా అంబటి రాంబాబు, నువ్వు ఎల్ఎల్బి చేసి ఉంటే మరి అన్న కేసులు దేనికి వాది లేకపోయినావు? వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం హత్య ఏదైతే ఉన్నదో హత్యకి సంబంధించి ఏమి జరిగింది అనేది దేనికైతే వాది లేకపోయినావు? నువ్వు దేనికి వాదించలా పోనీ నువ్వు? అన్నా నేను ఎల్ఎల్బి చేసిన, నేను ఒక బఫూన్ని కాదు, నేను ఒక డకాయిట్ని కాదు, నేను ఒక హౌలేని కాదు, నేను ఎల్ఎల్బి చేసినటువంటి వ్యక్తిని. నన్ను మీరు వాడుకోండి, నేను ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేస్తాను అని నువ్వెందుకు చెప్పలా? నెక్స్ట్ పోతే రెండోది ఏంటంటే, ఈరోజు నువ్వు ఈ కేసు ఎవరు వాదించారు? నీ కేసుని ఎవరు వాదించారు? నువ్వే వాదించుకుంటావా? లేదు అన్నట్టుగా ఉంటే ఎవరినన్నా పెట్టుకొని వాదించావా? లేదు నీ తమ్ముడు నువ్వు ఇద్దరు కలిసి ఏమన్నా ఎస్సీ ఎస్టీ కేసులు ఏమన్నా లోపలికి పోయేదానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా అంబటి రాంబాబు అని అడుగుతున్నా. నేను ఎక్కడైనా సరే మన వైసీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా అసభ్యకరంగా గాని, లేదంటే మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు మాట్లాడినటువంటి మాటలు గాని నాకు వాళ్లకు ఎక్కడైనా పోలికున్నదా? నేను ఎంతసేపుటికి ముఖ్యమంత్రిని చేయాలా? అన్న ఆశయం ప్రధానమంత్రి. అన్న ప్రధానమంత్రి అయితే సరే, దేశాన్ని నమ్ముతాడా అమ్మడా అనేది అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టేద్దాం. దాన్ని పక్కన పెడితే అన్న ఆశయం ఏందనేది, ఆశయం కోసం పనిచేయండి రా స్వామి అంటే, మీరు ఆడికి పోయి ఆ ఎస్సీలకి ఆడికి పోయి నీ కులం ఎంత, నువ్వెంత, నీ గోత్రం ఎంత, ఇవన్నీ అవసరమా నీకు? ఈ మాట్లాడే కదా మనకి ఈ రోజు 11 స్థానాలు వచ్చినాయి. నీ బతుక్కి ప్రెస్ మీట్ పెట్టడం సోషల్ మీడియాలో ఓమని తప్ప, నువ్వు పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే సత్యనపల్లిలో మళ్ళా మనం నెగ్గేవాళ్ళం కదా, మళ్ళా మనం గెలిచేవాళ్ళం కదా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. సరే, అందులో భాగంగానే చూసుకుంటే ఇప్పుడు తాజాగా మళ్ళా వెలుగులోకి వచ్చింది ఏంది, అంబటి రాంబాబుని ఇన్ఛార్జిగా పెరిగేశారంట. అంటే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎవరికి కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేటివి లేవు. అంటే గతంలో ఏం చేసినాడు అంబటి రాంబాబు? సంక్రాంతి సమయంలో ఆయన బ్రహ్మాండమైనటువంటి డాన్సులు వేసినాడు, బ్రహ్మాండంగా చిందులు వేసినాడు, బ్రహ్మాండంగా ప్రజల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్య ఇన్ఛార్జ్ గా లేకపోవడం అనేది కూడా బాధాకరమైనటువంటి విషయమే నాకైతే పర్సనల్ గా. ఎందుకంటే నేను రాంబాబు అన్నకు నాకు ఆయనకేం ఆశ దగ్గర ఏముంది, తగాదాలు లేవు. అందులో భాగంగా పోతే ఒక రకంగా ఏం తగాదాలు ఏం లేవు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరం ఒక పార్టీలో ఉండే వాళ్ళమే. ఏదో కొద్దిగా ఆయన నా మీద కేసులు పెట్టవచ్చు, నేను ఆయన మీద పెట్టవచ్చు, ఆయన నా మీద కేసు వాదియాలని చెప్పి అద్దె సూట్ వేసుకొని హైకోర్టుకు పోవచ్చు. సరే, ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరు వాదించారు ఈ కేసు అనేది నా ప్రశ్న. రాష్ట్ర ప్రజానికానికి ఎవరికైనా తెలిసి ఉంటే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అంబటి రాంబాబు గారికి చెప్తానే ఉంటాను, అన్నా రాంబాబు అన్న, మనం చేసినట్టు చాలా లంగా పనులు ఉన్నాయి, చాలా అవలే పనులు ఉన్నాయి, మనం చాలా పనికిమాలినటువంటి పనులు చేసినాము, మనం మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్ని కాదు, సత్తెనపల్లిలో మన మహిళల పట్ల ఏ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించినాము అనేది కూడా రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా చూసినారు అని చెప్పి నేను చాలా సార్లు చెప్పిన, మా పార్టీలో ఉండేటువంటి గత శాసన సభ్యులకు చెప్పిన, మాజీ మంత్రివర్యులకి చెప్పిన, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవడైతే ఈ దువాడ ఈ గువాళ్ళకు అందరికి చెప్పి సాలైపోయి ఇక నా ప్రయత్నం ఏందిరా అంటే
అన్నను ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా పెట్టుకొని 175కు 175 స్థానాలు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఎట్టా గెలిచము అంటే 11 స్థానాల నుంచి మనం పైకి లేయాలంటే చాలా పని కదా అది. అంటే చాలా పని అంటే ఇట్ మీన్స్ అదే పెద్ద ఇదేనేం కాదు, కొనొచ్చు, రాబోయే రోజుల్లో ప్రణాళికలు జరగవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉన్నదో ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత అన్న ప్రతి ఒక్క జిల్లాకు వచ్చి కూడా నేను కార్యకర్తలతో మమేకమై ఏ విధంగా చేయాలా, ఏంది దిశా నిర్దేశం ఏంది, ప్రజలతో జగనన్న అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రయత్నం అయితే చేద్దామని అన్న చెప్పినాడు. కాబట్టి అన్న ఏమి చెప్పినా అన్న మాట కట్టుబట్టి ఉండేటువంటి వ్యక్తి ఈ సీమరాజు అని మీకు అందరికి కూడా తెలుసు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మరి అమ్మంటి రాంబాబు తమ్ముడు మీద నమోదైనటువంటి ఈ యొక్క నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో, ఈ ఎస్టీ కేసులో మరి రాంబాబు గారే వాదించారా, మరి ఎవరినన్నా లాయర్ను పెట్టుకుంటారా అనేది ఈడమైన యొక్క అంశం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.